Hi, ma'am. Hi. I'm looking so glamorous and so cute. Oh, thank you. Madam, ఈ సాంగ్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంది మేడం? సీరియస్ స్టోరీ అండి, స్టోరీ చాలా బాగుంది. ఒక మూవీ స్టోరీ లాగా ఒక సాంగ్ లో పెట్టారనమాట. సో అది విన్నగానే నేను డైరెక్టర్ సార్కి చెప్పాను డెఫినెట్లీ చేద్దామండి అని. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. కొంచెం రగ్గడ్గా, రఫ్గా, రస్టిక్గా, చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి నాకు అసలు చాలా క్లిక్ అయింది. అంటే కాకినాడ కాజా అలా ఆ రకంగా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం ఫ్యాన్స్కి? కాకినాడ కాజా అంతకు మించి ఉండొచ్చేమో మరి. యా, బికాస్ మీకు ఆ కాకినాడ కాజా వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. అది జర్నర్ వచ్చేసి చాలా డిఫరెంట్, ఇది వచ్చేసి చాలా రస్టిక్ గా న్యాచురల్ గా ఉంది. సో రెండు అసలు వేరియేషన్ చాలా డిఫరెంట్ అండి. సో ఐ థింక్ మీకు మణిరత్నం సార్ మూవీ నచ్చుతుంది అండ్ శేఖర్ కమల సార్ మూవీ నచ్చుతుంది అంటే ఈ సాంగ్ డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎవరి కోసమే ఈ సాంగ్ యాక్సెప్ట్ చేస్తారా లేకుంటే మీకు నిజంగా జెన్యున్ నచ్చిందా? నో అలా ఏం లేదు. యావర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. బట్ యావర్ గురించి అప్పుడు ఆపోజిట్ లో ఎవరు కాస్ట్ గా ఉన్నారో నాకు తెలియదు. అప్పుడు ఓన్లీ డైరెక్టర్స్ తో మాట్లాడినాం, కాస్టింగ్ గురించి అండ్ స్టోరీ గురించి మాట్లాడినాం. సో నాకు స్టోరీ నచ్చింది యాక్చువల్లీ మేము 2 రోజెస్ అనే పుస్తకాలు చదివాము. ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఇంకో రోజు వస్తున్నాడు, 3 రోజెస్ అయిపోతుంది. ఓజీలో మీరు చేస్తున్నారు కదా మేడం, సో పవన్ కళ్యాణ్ సార్తో చేయడం ఎలా అనిపిస్తుంది మేడం? రియల్లీ అండి, చాలా 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 హ్యాపీ దట్ పవన్ కళ్యాణ్ సార్తో ఒక మూవీ వచ్చింది అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ టు బి ఆనెస్ట్. ఎస్పెషల్లీ నౌ బికాజ్ ఆల్మోస్ట్ పాలిటిక్స్కి చాలా దగ్గర ఉండి చేస్తున్నారు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ సార్ ఇంకా చాలా మూవీస్ చేయాలి అని కోరుకుంటున్నాను సీరియస్లీ. బట్ నాకు ఈ అవకాశాలు వచ్చింది ట్రాన్సిషన్ ఫేజ్లో అని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మెయిన్గా మీ ఫ్యాన్స్ చాలా మంది సింగిల్స్ వాళ్ళు, సో వాళ్ళ గుండెని దోచేసిన మీరు ఎందుకని మీరు హీరోయిన్గా కనిపించలేకపోతున్నారు మేడం? హీరోయిన్గా కూడా చేస్తున్నా, కానీ యాక్చువల్లీ ఏంటంటే మూవీకి టైం పడుతుంది అండి. నేను 2 మూవీస్ చేస్తున్నా యాజ్ హీరోయిన్ నౌ అండ్ ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను యాజ్ హీరోయిన్, ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ అని. సో సీజన్ 1 ఆల్రెడీ అయిపోయింది, సీజన్ 2 వస్తుంది త్వరలో. సో అక్కడ చూస్తారు తప్పకుండా. ఫాస్ట్గా వచ్చేస్తున్నా. అంటే అన్నం మీరు అన్నం తింటారా అందుకే అంత అందంగా ఉన్నారు? 2 తింటా మేడం. ఇప్పుడు ఇది ఏదైతే ఉసిరే ఉందో, సో దీన్ని బట్టి మేము అంటే ఏం చూపించాలనుకుంటే వాట్ ఇస్ ద మెసేజ్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ఫ్రమ్ ఉసిరే? The message is love. Sorry, my mummy is calling. Okay, thank you. No problem. మాట్లాడండి. Yeah, so బేసిక్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ లవ్ అండి. లవ్కి ఎంత వేరియేషన్ ఉంటుంది దాని గురించి అనమాట. సో తప్పకుండా ఇది జనాలకి ఒక డిఫరెంట్ టైప్లో క్లిక్ అవుతుంది. నేను ఎక్కువ చెప్తే ఆ మీనింగ్ బయటికి వస్తే మీకు సస్పెన్స్ వచ్చినట్టు ఉండిపోతుంది, అందుకని నేను చెప్పట్లేదు. బట్ యా, ఇట్ ఈస్ అబౌట్ లవ్, ఇట్ ఈస్ అబౌట్ హేట్. మీకు నెరడి పండ్లు అంటే ఐడియా ఉందా మేడం? నెరడి పండ్లు అంటే కళ్ళు అలా ఉన్నాయి మేడం. నెరేడు పండ్లు లాగా ఉందా? ఫ్రూట్ లైక్ సంథింగ్ స్పెషల్. బాగుంటుందా ఫ్రూట్? వెరీ టేస్టీ. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. దెన్ ఇఫ్ ఇట్ ఇస్ టేస్టీ దెన్ ఐమ్ హ్యాపీ. వన్ డైలాగ్ దట్ యూ యూజ్ ఇన్ బిగ్ బాస్, మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ లో తింటూ ఉంటుందా లేదా అది మీరు చూడాలి అని చెప్పాలి నాకు. యా, డెఫినెట్లీ మనోభావాలు దెబ్బతింటండి ఫుల్ ఆన్ ఈ సాంగ్ లో అయితే. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.